తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్లలో గత బీఆర్ఎస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. ఏడాదిలో ఒకటో రెండో ఇచ్చినా అందులో కొన్ని పేపర్ లీక్స్ తో వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ప్రత్యేక రాష్ట్రంలో నిరుద్యోగుల ఆశలు అడియాసలయ్యాయని చెప్పాలి. మరోవైపు నిరుద్యోగులకు ఉపాధితో చూపించేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ కార్పొరేషన్ రుణాలు సైతం ఇవ్వలేదు. అటు ఉద్యోగాలు లేక ఇటు ఉపాధి లేక నిరుద్యోగుల జీవితాలు నీరు గారిపోయాయి. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కంకణం కట్టుకుంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాలను చకచకా భర్తీ చేస్తూనే మరోవైపు నిరుద్యోగులకు ఉపాధితో చూపించేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వెనుకబడిన వర్గాల యువతకు ఆర్థిక సాయం అందించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. గతానికి భిన్నంగా 50,000 నుంచి 4 లక్షల వరకు సాయం అందించేందుకు నిర్ణయించింది. నిరుద్యోగులపై భారం లేకుండా గతంలో ఉన్న సబ్సిడీని రివర్స్ చేసి 70% ప్రభుత్వం 30% లబ్ధిదారుడు భరించేలా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ యువ వికాస పథకం కింద 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు కేటాయించింది. నిరుద్యోగుల నుంచి దరఖాస్తును ఆహ్వానించింది. కాంగ్రెస్ కార్యకర్త అయినా సరే అర్హత ఉంటేనే సాయం అందించాలని గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు అప్లికేషన్లను క్షుణ్ణంగా వడపోసి అర్హులకే ఈ రాజీవ్ యువ వికాస సాయం అందేలా కసరత్తు చేస్తున్నారు. ఈ సాయంతో నిరుద్యోగ యువత తమ కాళ్లపై తాము నిలబడి అటు కుటుంబానికి ఇటు రాష్ట్రానికి వెన్నుదన్నుగా నిలిచేలా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తుంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ తో 5 లక్షల మంది నిరుద్యోగులు వ్యాపారవేత్తలుగా మారితే రాష్ట్ర జీడీపీ కూడా గణనీయంగా పెరుగుతుంది. గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి $1 ట్రిలియన్ ఎకానమీకి ఈ స్కీమ్ ఒక ఊతంలా నిలుస్తుంది.